సార్ మీ ప్రాబ్లం ఏంటో నాకు అర్థమైంది సార్. మీరున్నప్పుడు 6 వచ్చాయి, జెసికా మేడం వచ్చిన తర్వాత 18 అయ్యాయి. అది చూసి మీ ఈగో హర్ట్ అయింది, అందుకే నా దగ్గరకు వచ్చి కంప్లైంట్ చేస్తున్నారు. అలా మాట్లాడతారేంటండి? ఎడ్యుకేషన్ సిస్టమ్ సార్. సిస్టమ్ అంటే కంప్యూటర్, కంప్యూటర్ అంటే సిపియు, కరెంట్ పోతే యూపీఎస్, అది కిక్కి కిక్కి అని అరుస్తుంది. సార్ ఈ ఎడ్యుకేషన్ సిస్టమ్ లో మీరు, నేను, కో ఎడ్యుకేషన్ గర్ల్స్, వాళ్ళ కోసం బాయ్స్ అందరూ ఉంటారు సార్. ఏంటయ్యా వాగుతున్నావు? మార్క్స్ లో ఏముంది సార్, ఆర్యభట్టకే 0 వచ్చింది. 0 రాలేదండి, 0 కనిపెట్టాడు. వచ్చింది కాబట్టి సార్ కనిపెట్టాడు. ఏంటయ్యా కనెక్షన్ లేకుండా మాట్లాడుతున్నావు? కిడ్స్ అంటే పిల్లలు, తమిళ్లో పసంగ. నార్త్ ఇండియాకి వెళ్ళండి సార్, ఇదే పిల్లలు అక్కడ. 18 సార్, ఇంకా నన్ను వదిలేయండి, మీకు దండం. స్టూడెంట్స్ మీకు సేమ్. ఎందుకు ఇంత స్ట్రెస్ తీసుకుంటారు? జాలీగా చదవండి. మీరు ప్లే గ్రౌండ్కి వెళ్ళేటప్పుడు ఎంత ఎగ్జైట్మెంట్తో వెళ్తారో అంతే ఎగ్జైట్మెంట్తో క్లాస్కి వచ్చి హ్యాపీగా చదువుకోండి. ఈ పిల్లాన్ని చూడండి, చక్కగా చదివాడు, ఇప్పుడు 25కి 18 మార్కులు తెచ్చుకున్నాడు. దీనికి కారణం ఎవర్రా? లేదు ఆనంద్, నాకు క్రెడిట్ వద్దు. మహేష్ కష్టపడి చదివాడు, అందుకే వాడికి గుడ్ మార్క్స్ వచ్చాయి. అవును సార్, నేనే కష్టపడి చదివాను సార్. మహేష్ నువ్వే కష్టపడి చదివావా? సార్ 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 సార్, జెసికా మేడం వల్లే సార్ నాకు గుడ్ మార్క్స్ వచ్చాయి. జెసికా, యు ఆర్ గ్రేట్. స్టూడెంట్స్, మన జెసికా మేడం కి క్లాప్స్ కొట్టండి. నా లవ్ లెటర్ ఈ మేడంకి ఇచ్చారా? Anita, Yes ma'am. Anisha, Present ma'am. Aditya, Anand, ప్రెజెంట్ మ్యామ్. students. Who is your favorite teacher? ఆపిల్ ఏంటక్క ఇంత గట్టిగా ఉంది? దానిమ్మకాయ. ఓ జాంకాయలెత్తమ్మా. Anand. హాయ్ Hi Anand. అమ్మ, నా గర్ల్ ఫ్రెండ్ పిలుస్తుందమ్మా. ఈడి ఫేస్ కి గర్ల్ ఫ్రెండ్ ఆడ అలాగే వాగుతాడు గాని నువ్వేమా. హాయ్, నమస్కారం. నమస్కారం. Bye. బాయ్ బాయ్. మమ్మీతో ఫ్రూట్స్ షాపింగ్. I was really impressed by the way you spoke for Mahesh. Academician Mark Robbins have written a theory about this. It is going to be implemented in the Cambridge University. But నీకు తెలియకుండానే ఆ థియరీ అప్లై చేసావు. నో, నాకు తెలుసే. మార్క్స్, రాబిన్సన్ అవన్నీ నేను ఫుల్ గా చదివాను, వాళ్ళతో మాట్లాడాను కూడా. ఇన్ఫాక్ట్ నేను కూడా ఆక్స్ఫోర్డ్ లో దీన్ని ఇంప్లిమెంట్ చేయమని సజెస్ట్ చేశాను. నేనే చేశాను. ఇట్స్ మీ. You're very funny, Gayana. నీతో ఉన్నప్పుడు I feel excited. You remind me of Frank every time when I see you. ఫ్రాంక్? ఫ్రాంక్ ఎవరు? My bestie, Anand. రోజు వీడియో కాల్ మాట్లాడతాను. Very close to me. అబ్బా, ప్రపంచం మొత్తం ఈ బాయ్ బెస్టీ గాళ్ళ టార్చర్ తట్టుకోలేకపోతున్నావే. నువ్వు కూడా ఒకసారి తనతో మాట్లాడాలి. వద్దు వద్దు, నువ్వు చెప్తుంటే నా మైండ్ లో విజువలే వస్తోంది. ఇక మీద మనం థర్డ్ పర్సన్ గురించి మాట్లాడుకోవద్దు. ఓకే ఓకే. Okay. Dad, this is Anand. హాయ్ అంకిల్. Come on, Jessica. Let's go. These disgusting people. Jessica! ఇట్స్ ఓకే, యూ గో. Okay. We must leave India as soon as possible. ఆనంద్, ఆనంద్, రే ఆనంద్, లేవరా. నిన్ను కలవడానికి ఎవరో వచ్చారు. ఎవరో ఫారిన్ పిల్ల, జెసికా అంట. జెసికానా? మీ ఫ్యామిలీ ఎక్కడున్నారు? French colony లో uncle. ఫ్రెంచ్ కాలనీలోనా? మరి నేటివ్? Cambridge uncle. హార్ కేంబ్రిడ్జ్ ఫ్రెంచ్. సూపర్ అమ్మా, సూపర్. హాయ్. Hi. అయ్యగారు స్కూల్కి కరెక్ట్గా వస్తున్నారా అమ్మా? మేమేమో వీడు స్కూల్కి వెళ్తున్నాడని లంచ్ బాక్సులు కట్టిస్తున్నాం. అవి సార్ ఎక్కడ తింటున్నారో తెలుసమ్మా? రేవతి థియేటర్ క్యాంటీన్లో.
నూన్ షోలో ఇప్పుడు కరెక్ట్గా వస్తున్నాడు అంకుల్. స్టూడెంట్స్ మంచి భవిష్యత్తు కోసం ఆయన దగ్గర చాలా థాట్స్ ఉన్నాయి. అరే రే తెలుగు బాగా మాట్లాడుతున్నావే. ఏదో కొంతవరకు అంకుల్. ఐఎమ్ స్టిల్ లెర్నింగ్. గుడ్ 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 మంచి అలవాటు. ఎందుకంటే తెలుగు ఒక అందమైన లాంగ్వేజ్. ఒకవేళ నీకు తెలుగులో ఏమైనా డౌట్స్ ఉంటే నన్ను అడుగు, నేను క్లియర్ చేసి పెడతా. A to Z. లస్కటప అంటే ఏంటి అంకుల్? లస్క్ టప్పా అంటే సచిన్ లస్క్ టప్పా అంటే మీకు మీనింగ్ తెలియదా అంకుల్? నాకు తెలుసు. నాకు తెలియకుండా ఎలా ఉంటుంది? నాకు తెలియకుండా ఉంటుందమ్మా. ఆనంద్, ఈ సాంగ్ సిచ్యువేషన్ ఏంటి? ముందే ఉంటుంది, తర్వాత ఏమొస్తుంది? ముందు వెనక ఏం రాదు నాన్న, స్ట్రైట్ గా లస్క టపానే వచ్చేస్తుంది. రై అలా ఎలా రాస్తారా? అదేమన్నా ఇలాంటి పనికి మనలో రాశారనుకున్నావా? అది ఎవరో ఒక పెద్ద తెలుగు కవి రాసుంటాడ్రా. దానికి ఖచ్చితంగా ఒక అర్థం ఉంటుంది. తెలుగు భాష ఛందస్సులో అకార సంధి, ఉకార సంధి, డుమువులు, విభక్తులు, చేతంచేన్, తోడంతోన్, లస్కటప. తెలియదు అంటే స్ట్రెస్ తీసుకోకండి అంకుల్. లేదమ్మా, నాకు తెలిసి అది నాకు తెలియకుండా ఉండదు. ఇట్స్ ఓకే అంకుల్. అందరికి అన్ని ఎలా తెలుస్తాయి? దీని గురించి ఒక థియరీ కూడా ఉంది. థియరియా? ఏం థియరీ? ఇట్స్ ఓకే అంకుల్, ప్లీజ్ లీవ్ ఇట్. మనకు తెలియని థియరియా? నువ్వు చెప్పమ్మా. మొత్తం 4 types of people ఉంటారు అంకుల్. ఫస్ట్ వన్ known known. వాళ్ళకి తెలుసన్న విషయం వాళ్ళకి తెలుసు. సెకండ్ వన్ known unknown. వాళ్ళకి తెలుసన్న విషయం వాళ్ళకి తెలియదు. థర్డ్ వన్ unknown known. వాళ్ళకు తెలియదన్న విషయం వాళ్ళకు తెలుసు. The last one unknown unknown. వాళ్ళకి తెలియదన్న విషయం వాళ్ళకే తెలియదు. ఇందులో నేనెవరమ్మా? మీరు unknown unknown అంకుల్. అంటే నాకు మీకు తెలియదన్న విషయం కూడా మీకు తెలియదు. జెసికా, మనం బయటికి వెళ్ళి మాట్లాడుకుందామా? ఓకే బాయ్ అంకుల్. ఓకేమ్మా, ఓకే. నేను అన్నోనా? ఏంటి స్పెషల్ సర్ప్రైజ్? ఇంటికే వచ్చేసావు? సారీ, ఇది చెప్పడానికే వచ్చాను. మై డాడ్ షుడెంట్ హావ్ బిహేవ్ లైక్ దాట్. ఇట్స్ ఓకేలే, మన అంకలే కదా. జరిగింది తెలిసి ఫ్రాంక్ కూడా చాలా ఫీల్ అయ్యాడు. ఒరే ఫ్రాంకు, దీనికి కూడా నువ్వే ఫీల్ అవుతావురా? కమింగ్ సండే లంచ్ కి నువ్వు మా ఇంటికి రావాలి. ఫ్రాంక్ టాపిక్ ఎత్తనంటేనే వస్తాను. ఓకే 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 యా ఓకే బాయ్. బాయ్. అంకుల్ లోపల ఉన్నాడో ఏంటో. హాయ్. ఆనంద్, ఇట్స్ ఓన్లీ 10:15. అయితే నేను వెళ్ళిపోయి 10:30కి వస్తాను. No no no. It's okay. Come in. ఇప్పుడే రానా? Yeah. గిఫ్ట్ ఫర్ యూ. Thank you. నమస్కారం బామ్మగారు. నమస్కారం బాబు, కూర్చో. Feel free. మా నాన్నమ్మ. ఆ, మీ నాన్న లేరు కదా? No. మ్మ్, మంచిదే. టీ కాఫీ ఏమైనా? కా క- లంచ్ లేదా? ఉంది. అయితే లంచ్ చేసిన తర్వాత కాఫీ తాగుతాను బామ్మగారు. ఓకే. బామ్మగారు, ఐఎమ్ ఆనంద్ జెసికా కొలీగ్. జెసికా చెప్పింది. మీ గురించి కూడా జెసికా చాలా చెప్పింది బామ్మగారు. అంకుల్కి ఇక్కడ ఉండడం ఇష్టం లేదు, ఇంగ్లాండ్ వెళ్ళిపోదాం అంటున్నారు. కానీ మీకు ఇక్కడ ఉండడమే ఇష్టం అని చెప్పింది కదా? ఇండియా అంటే అంత ఇష్టమా బామ్మ?
నేను ఇంగ్లండ్లో పుట్టాను అందరిలాగే అదే నా దేశం అనుకున్నాను